there are 6 numbers something ఇచ్చాడు out of which is the average of the numbers is equal to is 60 అన్నాడు. అయితే ఏమనిందేమో మనకి యావరేజ్ అంటే ఏం చేస్తాం 30 ప్లస్ 72 ప్లస్ 53 ప్లస్ 68 ప్లస్ x ప్లస్ 87 డివైడెడ్ బై ఎన్ని నెంబర్ ఉన్నాయేమో 1 2 3 4 5 6 ఓకే 6 is equal to యావరేజ్ ఎంత అంట 60 అన్నాడు. ఇంతే కదా మనం చేసేది. సో మనం మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత డివైడెడ్ బై 6 చేస్తాం ఎక్స్ వాల్యూ అనేది మనకి వస్తుంది. సో ప్రాసెస్ అయితే ఇది. దీన్ని ఇంకో విధంగా ఎలా చేయాలి సార్ చూడమ్మా. దీన్నే మనం చేసే పద్ధతి ఏంటి సార్ అంటే ఒకసారి చూడండి. మనకి యావరేజ్ ఎంత అన్నాడు 60 అన్నాడు. సో యావరేజ్ 60 అంటే ఈ 30 కన్నా ఎంత తక్కువ ఉంది -30 తక్కువ ఉంది. ఇదెంతమ్మో +12 ఎక్స్ట్రా ఉంది. ఇది ఎంత తక్కువ ఉంది -7 ఎక్స్ట్రా తక్కువ ఉంది. ఇదేమో +8 ఇది x అనేది అలా ఉంచుదాం. అదే మనం ఫైండ్ చేయాల్సింది ఇది ఎంత ఉంది +27 ఎక్స్ట్రా. సో వీటి యొక్క ఇది ఎంత వస్తుంది మనకి 12 ప్లస్ 20 47 -37 ప్లస్ 47 అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది 10 ఎక్స్ట్రా ఉంది. 10 ఎక్స్ట్రా ఉంది అంటే x అనేది చూద్దాం అన్నిటికీ యొక్క 60 ఉంది ఓకేనా. 61 ఉంది. x కూడా 60 కన్నా ఇక్కడ ప్లస్ వస్తేనేమో సో x = మామూలుగా 60 యావరేజ్. ఇక్కడ ప్లస్ వస్తేనేమో +10 ఒకవేళ మైనస్ వస్తేమో -10 ఓకేనా. అంటే ఇక్కడ ఎంత ఉండాలి ఇక్కడ ఎంత ఉన్నామో ప్లస్ వచ్చింది కాబట్టి ఎంత ఉండాలి మైనస్ వచ్చింది కాబట్టి చిన్నమ్మా అంటే ఈ 60 కన్నా ఒక 10 తక్కువగా ఉండాలి. 10 తక్కువగా ఉండాలంటే ఇప్పుడు 50 అయితే మాత్రమే యావరేజ్ అనేది 60 అనేది వస్తుంది ఓకేనా. అంటే ఈ నెంబర్లు అనేది మిగతా నెంబర్లు x కన్నా 10 ఎక్స్ట్రా ఉండేయని ఓకేనా. ఆ 10 అనేది ఈ xలో 10 తక్కువగా ఉంటే యావరేజ్ అనేది రివర్స్ అయ్యింది. ఇక్కడ చూడమ్మా ఇంతకుముందు దానికి ఏంది ఇక్కడ ప్లస్ వస్తేనేమో మైనస్ చేయాలి, మైనస్ వస్తేనే ప్లస్ చేయాలి ఓకేనా. సో చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేస్తే చాలు. ఇది సార్ ఇదంతా ఎందుకు సార్ అనుకుంటే అడిషన్ డివైడెడ్ బై చేసినా కూడా ఆన్సర్ వచ్చింది.